ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రెజెంట్ మనతో పాటున్నారు ఎనలిస్ట్ మందర కృష్ణారెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మ. సార్, బంగారం విపరీతంగా పెరిగిపోతున్న ఈ టైంలో చాలా మంది గోల్డ్ లోన్స్ కూడా వెళ్ళడం జరుగుతుంది. మరి ఒక్కసారి అంటే పెరుగుతుంది, తగ్గుతుంది, ఫ్లక్చువేషన్స్ అవుతున్నాయి. ఈ టైంలో గోల్డ్ లోన్కి చాలా మంది అప్రోచ్ అవుతూ ఉంటారు. ఒక్కసారి మనం గోల్డ్ లోన్కి వెళ్ళినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే ఆ వడ్డీ విషయంలో కానీ, బ్యాంక్ లాకర్ విషయంలో కానీ, ఆ రేషియో విషయంలో కానీ, ఇవన్నీ ఒకసారి. బంగారం రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి, మనకు తెలిసిన విషయమే. అయినా కూడా కొనేవాళ్ళు కొంటూనే ఉన్నారు. మనకి ఏదైనా ఆర్థికమైన ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు తక్షణం మనల్ని ఆదుకునేటువంటిది గోల్డ్. వేరే లోన్లు అయితే చాలా పెద్దగా లెంతీ ప్రొసీజర్ అంతా ఉంటుంది, అనేక రకాల డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సిన పరిస్థితి ఉంటుంది. తర్వాత వాటికి గ్యారంటీస్, అట్లాంటి వారంటీస్ కూడా ప్రొవైడ్ చేయాల్సిన పరిస్థితులు ఏర్పడతాయి. చాలా రకాల సమస్యలు ఉంటాయి. గోల్డ్ లోన్లో అవన్నీ ఉండవు. గోల్డ్ మనం తీసుకెళ్ళి, తక్కువ బంగారం అయితే మనం ఏవి డాక్యుమెంట్స్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు. బంగారం పెరిగితే మాత్రం ఖచ్చితంగా డాక్యుమెంట్స్ ఏంటి అని మనం కొన్న రసీదులు అవి కొన్ని మనం సబ్మిట్ చేస్తాం. మనకు సంబంధించిన ఆధార్ కార్డు, మన పాన్ కార్డు, దాని డీటెయిల్స్ ఇవ్వాల్సిన పరిస్థితి. వాటితో వాళ్ళు తీసేసుకుంటారు, లోన్ ఇచ్చేస్తారు. ఒక 5 నిమిషాల నుంచి మొదలు పెడితే గంట లోపల ఇచ్చేటువంటి రకరకాల కంపెనీలు మనకు తయారయ్యాయి. కొన్ని బ్యాంకులు ఉన్నాయి దీంట్ లోపల, అలాగే నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్ ఉన్నాయి, కొన్ని ప్రైవేట్ వాళ్ళు కూడా చేస్తున్నారు. అయితే బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి మాత్రమే ప్రభుత్వం ఇంటికి అవకాశాలు కల్పించింది. ప్యూర్గా ప్రైవేట్గా చేసేటువంటి మార్వాడీస్ కానీ, మిగతా వాళ్ళు కానీ చేసేటువంటి వాటికి ప్రభుత్వం ఏ రకంగా కూడా గ్యారెంటీ ఇవ్వడం జరగదు. దానికి రేపొద్దున ఏదైనా ఫ్రాడ్ జరిగినా మనం అడగడానికి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి లోన్ కావాలనుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇవన్నీ ఆలోచించడం జరగదు. ఏదో తక్కువ రేటు వడ్డీకి ఇస్తున్నాడనో, తొందరగా 5 నిమిషాల్లో ఇచ్చేస్తున్నాడనో, ఇంటికే తీసుకొచ్చి డబ్బులు ఇస్తున్నాడనో, ఇట్లా ఏదో రకరకాల ఒక కారణాలు చేత వెంటనే మనకు ఫోన్ చేస్తాం, వాడు వస్తాడు, అట్లా ఇచ్చేవాళ్ళు ఉన్నారు, మనం పోతాం, మనం వెంటనే ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. ఇది కాదు, చాలా జాగ్రత్తలు మనం వహించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ తొందరపాటుతనంతో చాలామంది మోసపోతున్నారు, నష్టపోతున్నారు. తర్వాత కొన్నిసార్లు బంగారాన్ని పోగొట్టుకుంటున్నారు. ఏమిటి దీంట్లో జరిగేటువంటి ముఖ్యమైన విషయాలంటే, ఒక బ్యాంకుకు మరో బ్యాంక్కి, బ్యాంకులకు నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్కి తేడాలు ఉన్నాయి. వడ్డీ రేట్లలో ఏది తక్కువగా ఇస్తుంది అనేది మనం ఆన్లైన్లో ఒకసారి చెక్ చేస్తే, ఇవాళ అందరి దగ్గర ఫోన్లు ఉన్నాయి. ఫోన్ లోపల వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, గోల్డ్ లోను ఇంట్రెస్ట్ రేట్స్ ఏమిటని చెప్పి కొడితే అన్ని బ్యాంకులకు సంబంధించిన డీటెయిల్స్ వస్తాయి, అన్ని నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు వస్తాయి. తర్వాత 75% కన్నా ఎక్కువగా ఇవ్వడానికి వీల్లేని పరిస్థితి. అంటే లోను పెరుగుతున్న కొద్దీ ఇంకా తగ్గుతుంది మనకు. అంటే మన దగ్గర బంగారం ₹1,00,000 విలువైనట్టు బంగారం మన దగ్గర ఉంటే మనకి ఇచ్చేది 75,000 ఇస్తారు. అదే మనం ఎక్కువ లోన్ కావాలనుకుంటే ఓన్లీ 70%, ఇంకా తక్కువ కూడా ఇచ్చేట్టు, అంటే పర్సెంటేజ్ తగ్గుతుంది, ఎక్కువ పెట్టుకుంటారు వాళ్ళ దగ్గర. ఆ పరిస్థితులు ఉంటాయి. ముందుగా చెక్ చేయాలి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎవరు తక్కువగా ఛార్జ్ చేస్తున్నారు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే, మనం చెప్పిన టైం కన్నా ముందే ఒకవేళ మనం కట్టేటట్టయితే దానికి ఏదైనా ఎక్స్ట్రా ఛార్జీలు చేస్తున్నారా, అది మనం చెక్ చేసుకోవాలి. మూడోది ఏమిటంటే, తూకం వేసే దగ్గర కరెక్ట్గా తూకం వేస్తున్నారా లేదా. ఎందుకంటే ఇదే తూకంతో మనకు తర్వాత మళ్ళీ రిటర్న్ వచ్చినప్పుడు కూడా అదే తూకంతో వస్తుంది. కాబట్టి ఇప్పుడు ఒకవేళ తూకం తగ్గిస్తే ఆటోమేటిక్గా మనకు వచ్చేటప్పుడు కూడా, మన చేతికి వచ్చేటప్పుడు తగ్గిపోతుంది. ఇది మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. మూడోది, అక్కడ లాకర్ ఫెసిలిటీ ఎలా ఉంది, భద్రత ఎలా ఉంది. నాలుగోది ఏంటంటే, ఒకవేళ ఏదైనా దొంగతనం జరిగినట్టయితే అక్కడ రికవరీకి అవకాశం ఎంతవరకు ఉంది, అంటే ఇన్సూరెన్స్ ఎంతవరకు ఉంది, బీమా ఇన్సూరెన్స్ ఎంత చేశారు, ఒక వ్యక్తికి ఎంతవరకు వస్తుంది మ్యాక్సిమం దాంట్లో, మనం ఎంత బంగారం పెడుతున్నాం అంత బంగారంకి విలువైనటువంటి ఇన్సూరెన్స్ మనకి ఇస్తున్నారా లేదా, ఇవన్నీ మనం చెక్ చేసుకోవాలి. కానీ ఇన్ని చూడరు కదా సార్, జస్ట్ వెళ్ళడం, వెయిట్ చూస్తారు, మనకి అదే కదా. అందుకే మోసపోవడానికి సిద్ధపడే వాళ్ళు ఎంతకాలం ఉంటారు, అంతకాలం మోసం చేసే వాళ్ళు కూడా తయారవుతూనే ఉంటారు. మనకు డబ్బులు తీసుకోవడం ఒకటే ఆలోచన వస్తుంది తప్ప, రేపు పొద్దున మళ్ళీ నా గోల్డ్ వెనక్కి వచ్చినప్పుడు పరిస్థితి ఏంటంటే ఆలోచించడం అనేది మనం చేయం. ఇప్పుడు ఈ ప్రాబ్లం త్వరితే సరిపోతుంది, తర్వాత సంగతి తర్వాత చూసుకున్నాను సరిపడుతుంది. తర్వాత చూసుకోవడానికి ఏముండదు, ఒకసారి అక్కడ పెట్టిన తర్వాత ఏం జరిగినా మనం బాధ్యత వహించాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇలాంటివన్నీ మనం జాగ్రత్తగా చూసుకోవాలి, చూసుకొని చేయాలి. రెండోది, దానికి గవర్నమెంట్ పర్మిషన్స్ ఉన్నాయా లేదా. నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీస్లో అన్నిటికీ ఉండవు, ప్రత్యేకంగా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చేటువంటి వాటికి మాత్రమే అవకాశం ఉంటుంది. అలాంటి సర్టిఫికెట్లు వాళ్ళ దగ్గర ఉన్నాయా, అవి జెన్యూన్వా కాదా, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. వీటన్నిటి మూలంగా ఒకవేళ లోన్ తీసుకున్నట్టయితే మనం తిరిగి తీసుకునేటప్పుడు కూడా మనకు రిస్క్ లేకుండా మనం తీసుకోవడానికి అవకాశం ఉంది. లేకపోతే మన గోల్డ్ మనం పోగొట్టుకునే అవకాశం ఉంది. రెండోది, దీని ఒక గోల్డ్ మొత్తం పోకపోయినా ఒకవేళ ఇన్సూరెన్స్ పూర్తిగా లేదనుకోండి, ఓన్లీ ₹1,00,000 ఇన్సూరెన్స్ ఉందనుకోండి, మనం ₹10,00,000 గోల్డ్ పెట్టామనుకోండి, 9 లక్షలు పోయినట్టే లెక్క. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకోవాలి.
ప్రతిదీ చెక్ చేసుకొని 1కి 10 సార్లు ఆలోచించుకొని లోన్ తీసుకున్నట్టయితే వాళ్ళ గోల్డ్ వాళ్ళకి సేఫ్గా ఉంటుంది. ఇంకా రేటు భవిష్యత్తులో బాగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఇవాళ పెట్టిన దానికి రేపు సంవత్సరం తర్వాత మనం విడిపించుకున్నప్పుడు డబల్ రేట్ ఉన్నా కూడా మనం ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. కాబట్టి మన డబ్బులు మనమే అనవసరంగా పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం, మన గోల్డ్ మనం పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. దానికి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉందనేది మనం బాధ్యత ఉందని కూడా మనం తెలియజేస్తున్నాం. ఇక్కడ ఇంకోటి సార్ ఎల్టీవీ అంటున్నారు, లోన్ టు వాల్యూ అనేది ఖచ్చితంగా గమనించాలి ఎప్పుడైతే గోల్డ్ లోన్కి వెళ్తున్నామో మనం అని చెప్పేసి అంటున్నారు. అంటే సార్ లోన్ టు వాల్యూ అంటే? లోన్ టు వాల్యూ అంటే మనకు ఒక లోన్ తీసుకుంటున్నాం, దాని వాల్యూ లెక్క గడుపుతున్నారు. తిరిగి మనం తీసుకున్నప్పుడు మనకి ఎంత విలువ వస్తుంది అంటే లోన్ తీసుకున్నప్పటి నుంచి మళ్ళీ తిరిగి మనం రికవర్ చేసుకున్నప్పుడు మనకు కావాల్సిన బంగారాన్ని మనం తీసుకునేటప్పుడు మన బంగారాన్ని మనం తీసుకునేదాకా ఈ ప్రాసెస్ అంతా లోన్ టు వాల్యూ అని మనం పేరు పెడతాం. ప్రతి దగ్గర మనం జాగ్రత్త తీసుకోవాలి. ఎక్కడెక్కడ ఏం జరగబోతుంది, తిరిగి మన చేతికి వచ్చేటప్పుడు ఎలా రాబోతుంది అనే విషయం మొదట్లోనే అవగాహన చేసుకుని తీసుకుంటే మంచిదని దీని యొక్క ఉద్దేశం. ఇప్పుడు మీరు చెప్పారు కదా సార్, ఇవన్నీ అడగాలి, తెలుసుకోవాలి, లాకర్ సేఫ్టీ తెలుసుకోవాలి, వెయిట్ చూసుకోవాలి, ఇంకా అక్కడ ఉన్నటువంటి అడుగుతున్నారు. మరి వచ్చిన వ్యక్తి ఎన్ని అడిగినప్పుడు అక్కడ వాళ్ళంతా ఇవంతా సమాచారం ఇస్తారా సార్ మనకి? 100% ఇస్తారు. వాడి అవసరం కూడా ఉంది కదా, మన అవసరమే కాదు వాడి అవసరం కూడా ఉంది. వాడు బోర్డు పెట్టుకున్నాడు కదా, నేను ఇస్తాం బర్రు అని చెప్పి పేపర్లో టీవీ లోపల రోజు మనల్ని అదరగొడుతున్నాడు కదా. అవును, వాడికే వస్తాయి కదా, డబ్బులు వస్తాయి కదా. వాడికి మనకి ఇచ్చేటువంటిది వాడు రూపాయి వడ్డీ మనకి ఇచ్చాడు అనుకుందాం, రూపాయి వడ్డీనే మనకి ఇచ్చాడు. వాడు దాన్ని అవతల తీసుకెళ్లి గోల్డ్ రిజర్వ్ బ్యాంకులో పెట్టి డబ్బు తీసుకొని వాడు 2 రూపాయల వడ్డీకి 3 రూపాయల వడ్డీకి బయట ఇచ్చుకుంటాడు. వాడు విపరీతం లాభాలు సంపాదిస్తాడు. మన మీద ఏదో దయాదాక్షిణ్యంతో తీసుకోవట్లే, మన దగ్గర తీసుకున్న దాంతో వ్యాపారం చేస్తున్నాడు. వాడు రెట్టింపు 2 4 డబ్బులు సంపాదించుకుంటున్నాడు. అందుకోసం వాడు చేస్తున్నాడు ఈ పని. కాబట్టి ఎవడు మన మీద దయ తెలిసి ఎవడు ఇవ్వడలేదు కాబట్టి మనం కూడా జాగ్రత్తగా దాన్ని వ్యాపారంగానే ఆలోచించి చేయాల్సిన అవసరం ఉంది. సో గోల్డ్ లోన్కి వెళ్తే మాత్రం ఖచ్చితంగా ఇవన్నీ అడగాలి, ప్రతిదీ చెక్ చేసుకోవాలి. థ్యాంక్ యూ.